ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రపంచం మీద ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు, గొప్పవారిగా పిలువబడుతున్నవారు ఉన్నారు. కానీ క్రైస్తవులకున్న ఒక అత్యున్నతమైనటువంటి ఒక గర్వించదగ్గ విషయం ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించు దేవుడు పరిశుద్ధుడు. అది చాలా గొప్ప విషయం, అది చాలా మంచి విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఘనపరచాలి. ఆయన పర్వతము ఎదుట మనము సాగిలపడాలి. ఇదే అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. దేవుడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు తెలుసా? సృష్టి ఆరంభమైన దగ్గర నుండి దేవుడు మరలా సింహాసనాసీనుడై భూమి మీదకి వచ్చేంత వరకు ఆ రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తూనే ఉన్నాడు, సిద్ధపరుస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన అందరినీ ఆయన ఎదుట పోగు చేసినప్పుడు గొర్రెలను, మేకలను, నీతిమంతులను, పాపులను వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నీతిమంతులకు ఆయన ఏమిస్తాడు? వెళ్ళండి, వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. ఏంటది? దేవుడు సృష్టి ఆరంభము నుండి కలుగు చేసినటువంటి, సృష్టి ఆరంభము నుండి సిద్ధపరుస్తున్నటువంటి దేవుని యొక్క రాజ్యమును వెళ్ళి స్వతంత్రించుకోండి అని గొర్రెలతో అంటాడు. మేకలైనటువంటి వారిని నిత్య అగ్నికి, నిత్య నరకానికి పంపుతాడు. 2వ వచనంలో, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన మహోన్నతుడు, హెచ్చియున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జనములన్నిటిపైన, అదే చెప్పాను కదా, ఎంతోమంది గొప్పవారు, పేరున్నవారు, దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు ఉన్నప్పటికీ వారికి లేనిది మన క్రైస్తవులకు, మన దేవునికి మాత్రమే ఉన్నది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది ఎంతో శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. మనకు న్యాయం తీర్చువాడు ఎవరండి? మనకు న్యాయం తీర్చువారు ఎవరు? ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనకి ఈరోజు హృదయంలో ఎంతో ధైర్యం ఉంది, ఎంతో నెమ్మది ఉంది, ఎంతో సమాధానం ఉంది. ప్రభువే లేకపోతే, ప్రభువునే నమ్ముకోకపోతే, ఆయన వాక్యమే తెలిసి ఉండకపోతే, ఆయన మన మీద కృప చూపించి ఉండకపోతే ఇప్పటికీ మనం జీవించే జీవితం బిక్కుమంటూ భయముతో, వణుకుతో మనం ఉండేటువంటి వారం.
దిక్కులేని వారిగా అందరి చేతిలో మోసపోయి, అందరి చేతిలో చీదరింపబడి, అందరి ద్వారా వెలివేయబడి మనము బ్రతుకుచుండు వారమయ్యుందుము. ఆయన వాక్యము గొప్పది, ఆయన వాక్యము శ్రేష్టమైనది. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మనకు త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యంలో నుండి ప్రభువు మనల్ని ఆదరిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉన్నాడట, మోషే ఉన్నాడట. దేవుడు అహరోను కూడా ఉన్నాడు. వారికి జవాబిచ్చాడు. వారికేనా జవాబిచ్చేది? వారు గొప్పవాళ్ళు, వాళ్ళు యాజకులు, వాళ్ళు నాయకులు యాజకులకు మాత్రమే దేవుడు జవాబిస్తాడా? దీనులకు ఇవ్వడా? ఈ దీనుడు మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చితివి, ఆలకించితివి. శ్రమలో నేనుండగా నన్ను విడిపించితివి. వేటగాని ఊరిలో నుండి ఆయన నా ప్రాణమును రక్షించెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మోషే, అహరోను, సమూయేలు వీరందరూ గొప్పవారు. వారి ప్రార్థనలకు దేవుడు గొప్ప గొప్ప జవాబులు ఇచ్చాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసు కలిగి, దీన హృదయం కలిగి, దీన అవస్థలో నువ్వు ఉన్నావేమో. నీ దేవుడు ఎవ్వరు మొరపెట్టినా ఆలకిస్తాడు, ఎవ్వరు మొరపెట్టినా జవాబిస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రభువు మీద నమ్మకం ఉంచండి. ఈ భూమి మీద మనం ఎవరినైనా ఎంతైనా నమ్మదగింది ఎవరిని అంటే ప్రభు అయిన యెహోవాను మాత్రమే. జీవము కలిగిన దేవుడైనా మన ప్రభువుని మాత్రమే ఉన్నవాడు, అనువాడు, మాట్లాడువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. ఆయన్ని ఎంత నమ్మవచ్చు? ఆయనను మనము ఎంతైనా నమ్మవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాసం ఉంచండి. ప్రభువు యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించి, ప్రభు యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభువు మీద హృదయం ఉంచి ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి, ప్రభు చిత్తమును బట్టి ఆనందించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యము విశ్వాసంతో విని వాక్యంలో బలపడుతూ స్థిరపడుతున్న వారిని దీవించి ఆశీర్వదించండి. తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కృపా పాత్రులనుగా ఈ బిడ్డలని ఎంచమని, నీ దయలేంది, నీ కృపలేంది మేము జీవించలేము దేవా. నీవు పరిశుద్ధుడవు, అదే మాకు ఎంతో సంతోషమిచ్చే విషయము. తండ్రి, నీవు పరిశుద్ధుడవు, నీవు మహిమగల దేవుడవు, నీవు మహోన్నతుడవు, నీవు మహాగణుడవు, నీవు ఉన్నవాడవు, నీవు అనువాడవు తండ్రి. అందును బట్టి నీకు వేలాదిగా, కోట్లాదిగా నిండు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృపగల దయగల హస్తాలకు దేవా మమ్మల్ని మేము అప్పగించుకొనుచు ఈ రోజంతా మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు తోడయ్యుండమని నిన్ను వేడుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.